ముఖ్యంగా ఈ రోజున సినిమా ఎంత గొప్పగా తీసాం అనే దానికంటే సినిమాని జనంలోకి ఎలా తీసుకువెళ్ళగలిగాం అనే దానికి ముందుండి జనంలోకి తీసుకువెళ్ళిన సురేష్ బాబుని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అలాగే ఇండస్ట్రీలో చాలామంది చేత తిట్లు తిన్న ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చేశాడు భరద్వాజ. మగాడు పుట్టాడు అని. అంటే మిగతా వాళ్ళంతా మగాళ్ళు కాదు, వాళ్ళంతా కొజ్జాలు అని తేల్చేశాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్. అలాగే మంచి టేస్టు, స్ట్రగులు, తపన ఉన్న నిర్మాత రాజ్ కందుకూరి. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న సినిమా అన్న నేను, అది నా రక్తంలో లేదు. నా దృష్టిలో చిన్న సినిమా అనేది లేదు. బడ్జెట్ సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా, ఈ రెండే ఉన్నాయి. ఇండస్ట్రీలో ఏ మహానుభావుడు వచ్చినా బడ్జెట్ సినిమా నుంచే వచ్చాడు. ఎవడొచ్చినా ఇవాళ 10 కోట్లు తీసుకున్నా, 20 కోట్లు తీసుకున్నా, 25 కోట్లు తీసుకున్నా, మేము ఎంత లావు పొడుగు హీరోలం అన్నా అందరూ వచ్చింది బడ్జెట్ సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే, తర్వాత పెరిగిన వాళ్ళే. కాబట్టి అది పునాది. బడ్జెట్ సినిమా అనేది పునాది. ఒక మనిషిని ప్రయత్నం చేయడానికి, వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి, రిస్క్ లేకుండా ఇది జనంలోకి తీసుకెళ్ళడానికి దట్ ఈస్ ఒక పునాది. అదే బడ్జెట్ సినిమా. ఇలాంటి బడ్జెట్ సినిమాలు తీయడానికి ఇవాళ యాష్ ఆయన, తర్వాత రాజ్, వీళ్ళందరూ సినిమా కోసం వచ్చారు. సో దే వాంటెడ్ వన్ టీమ్. సో బిఫోర్ దట్ నేను ఒక్క మాట చెప్తా టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పెళ్లి చూపులు. సినిమా పూర్తయి విడుదల డేట్ వరకు యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్. వెన్ ద ఫిల్మ్ గాట్ రిలీజ్ యూ షట్ యువర్ మౌత్. Now people start speaking about your film. We are there to speak about the film. ఇక మీరు ఎవరు మాట్లాడకండి. మీరు మాట్లాడితే నెగిటివ్ పబ్లిసిటీ అవుద్ది. మీరు ఎవ్వరు మాట్లాడినా ఎక్కడైనా సరే, ప్రెస్లో కానీ మరో చోట కానీ సరదాగా కూర్చుని అబ్బా అదరగొట్టేస్తున్నారా, చీరేస్తున్నారా, పీకేస్తున్నారా అన్నారనుకోండి, ఇట్ విల్ బి నెగిటివ్ ఆస్పెక్ట్. ఇవాళ టీవీలన్నింటిలోనూ చేస్తున్న తప్పులు అవే తప్పులు. అందువల్లే సినిమాలు ఆడట్లేదు. జనానికి ఒక తెలియని ఇరిటేషన్ క్రియేట్ చేస్తున్నారు. నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని అంటే ఏంద్రని గొప్ప అంటారు. అసలు నాకేం తెలియదండి, నేను ఏదో చిన్నవాడిని, భలేవారండి, ఎంత గొప్ప తీస్తారని మీరు అంటారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది పీపుల్. అందువల్ల మనం ఏం మాట్లాడకండి. మీకు మాట్లాడడానికి ఇవాళ ప్రతి ఊళ్ళోనూ కొన్ని వేల మంది తయారయ్యారు ఆ సినిమా గురించి మాట్లాడడానికి. ఇది మంచి సినిమా అంటే అర్థం ఏంటని ప్రశ్న అడుగుతుంటుంది చాలాసార్లు. సార్ వాట్ ఈస్ ఎ గుడ్ ఫిలిం అని. గురుగారు దాసరి నారాయణరావు గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, అండ్ డి సురేష్ బాబు గారికి, అలాగే ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ, నాతో ఉన్న నా సోదరులందరూ, టీం మెంబర్స్ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విజయం అనేది మేము ఊహించాం కానీ ఈ సైజులో ఊహించలేదండి. ఈ సినిమా ఎప్పుడైతే బ్రీఫ్గా దీని గురించి ఇది ఎలా హ్యాపెండో నేను చెప్తాను. ఒక 7-8 months బ్యాక్ తరుణ్ భాస్కర్ని సురేష్ బాబు గారు ఒకసారి నాకు కాల్ చేసి, ఒక తరుణ్ భాస్కర్ అనే ఒక అబ్బాయి స్టోరీ పట్టుకుని తిరుగుతున్నాడు, పాయింట్ బాగానే ఉంది, యువర్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ కదా రాజ్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆ కథ విను అన్నారు. సో రికమెండ్ చేశారు కానీ జనరల్గా విన్నాను. అయితే ఆ తర్వాత నెక్స్ట్ డే రమ్మన్నాను. వచ్చినప్పుడు నేను అయితే సురేష్ బాబు గారిని క్వశ్చన్ కూడా వేసాను, సార్ అంత బాగుంటే మరి మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదని. అంటే ఆయన అన్నారు, నాకు ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ అండి, బికాజ్ ఈ సురేష్ డిస్ట్రిబ్యూషన్ చూసుకోవాలి, మాకు స్టూడియోస్ చూసుకోవాలి, అక్కడ వైజాగ్ ఇక్కడ అన్ని చోట్ల ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్, అందుకని మేము వీ కెనాట్ స్పెండ్, బట్ ఇట్స్ ఏ గుడ్ పాయింట్ అన్నారు. సో ఆ కథ వినగానే ఇమీడియట్గా నేను ఎక్సైట్ అయ్యాను, నాకు బాగా నచ్చింది.
100% నేను పూర్తిగా నేను నమ్మిన కథండి ఇది. నేను ఒక 10 yearsలో నేను తీసిన ఒక 9, ఇది 10వ సినిమా అవుతుంది. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒకటే ఒక ఎత్తు అవుతుంది. ఇది నేను డెఫినెట్గా మొన్న ఎక్కడో చెప్పినట్టుగా నేను ఒక విజిటింగ్ కార్డ్లా వాడుకోగలను ఈ సినిమాని. నువ్వేం చేసావంటే అవన్నీ చెప్పకుండా ఇది ఒకటి చెప్తే చాలు. సో దానికి నేను ముందుగా నన్ను తరుణ్ భాస్కర్ నాకు నా దగ్గర పంపించినందుకు సురేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. స్టోరీ నచ్చింది, కాస్ట్ అండ్ క్రూ ఈజ్ బ్రిలియంట్, దే ఆర్ ఆల్ వర్కింగ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. వివేక్ సాగర్ వర్క్ చూశాను ఇంత ప్రీవియస్ వర్క్, తరుణ్ వర్క్ చూశాము ఇంత. సో ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉన్నందువల్లనే వి థాట్ ఓకే లెట్స్ గో అహెడ్. కానీ అది చేయడం ఒకటి, చేసిన తర్వాత ఇబ్బందులు మాకు తర్వాత తెలిసింది. సినిమా తీసిన తర్వాత కానీ మాకు అర్థం కాలేదు ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది. అలాంటి టైంలో మాకు బూస్ట్ ఇచ్చింది సురేష్ బాబు గారు. దానివల్లనే మాకు ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది అనడానికి ఆయనే కారణం. చాలామంది అంటుంటారు చిన్న సినిమాలకు ఎవరు హెల్ప్ చేయరు అది ఇదని, కానీ వాళ్ళు మాత్రం ఎట్లా హెల్ప్ చేస్తారండి? మీకు కాంటెంట్ లేదు, అసలు చూడడానికి మంచిగా లేదు, వాళ్ళకి తెలిసిపోతుంది. దిస్ ఈజ్ అ బిజినెస్. మీరు సినిమా హాళ్ళు నిండాలి అంటే ఒక మంచి సినిమా ఉండాలి. మంచి సినిమా ఉంటేనే కదా ప్రేక్షకులు వచ్చి చూసేది. దానికి కావాల్సింది కాంటెంట్. ఆ కాంటెంట్ ఉంటేనే ఎవరైనా ముందుకు వస్తారో. అలాంటి ముందుకు వచ్చింది మన సురేష్ బాబు. దానివల్లనే ఇది హిట్ అయిందని మనందరికీ తెలిసిందే. I just want to tell a lot of other filmmakers out there that నేను మారట్పల్లిలో కూర్చొని మా టీంతో డిస్కస్ చేసి అండ్ సినిమా చుట్టే తిరుగుతూ ఉన్నాం అనమాట. సో 90% ఆఫ్ ద టైం నేను షూటింగ్లోనో లేకుంటే డిస్కషన్స్లోనో లేకుంటే సెట్లోనో ఉంటాను. సో దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అండి. మోర్ దెన్ ఎనీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మై క్రూ ఇస్ మై ఫ్యామిలీ. ఐఎమ్ రిప్రజెంటింగ్ దెమ్ అంతే. లతా, తన్వి అండ్ రంజిత్ ఆల్సో ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వాళ్ళు దే ఆల్సో హెల్ప్డ్ అవుట్ అ లాట్. That's my wife, production design. So my entire family is into films only. ఎప్పుడు 24/7 ఆలోచిస్తూ ఉంటాం. సో ఈ సినిమా వచ్చేసి చేసేటప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి సార్. లాట్ ఆఫ్ స్టీరియో టైప్స్ ఉన్నింది, చేయాలా చేయొద్దా అని చెప్పేసి. అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా నాకు చాలా మంది రిలేటివ్స్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళొద్దు, అది మళ్ళీ పాడైపోతుంది ఫ్యూచర్ ఇలా అని చెప్పేసి చాలా డిస్కరేజింగ్ కమెంట్స్ అనమాట. సో హార్ట్ఫుల్లీ నాకు అది వాజ్ అ పెయిన్. నాకు ఇష్టమున్న ఫీల్డ్ని నేను ఎందుకు ఎంచుకోవద్దు అండ్ వై ఆర్ పీపుల్ డిస్కరేజింగ్ సో మచ్ అని చెప్పేసి. కానీ అవన్నీ మాటలే అండి. బికాస్ ఆఫ్టర్ ఐ ఫౌండ్ వన్ ప్రొడ్యూసర్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ అండి. రాజ్ గారు అండ్ యష్ గారు అండ్ సురేష్ బాబు గారు. టుడే సో మెనీ పీపుల్ ఆర్ హార్ట్ఫుల్గా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారంటే నా లోపల నథింగ్ బట్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా. అంటే దిస్ ఈస్ సచ్ అ ప్యూర్ ఫీల్డ్ దట్ నేను బట్ దేర్ ఆర్ పీపుల్, అంటే మేము డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు కూడా సమ్ పీపుల్ డైరెక్ట్లీ ఒకసారి రాజ్ సార్ని నా ముందు నిలబెట్టి కొత్త డైరెక్టర్ అని కూడా చూడకుండా ప్రొడ్యూసర్ని నానా మాటలు అన్నారు. అంటే ఈ మూవీలో స్కిన్ షో ఉందా అని అడిగారు, ఎందుకు ఆడుతుంది ఈ సినిమా అని అన్నారు. సో అప్పుడు నాకు బాధ అనిపించింది. నేను సార్కి ఫోన్ చేసి చెప్పాను, సార్ సారీ సార్ నేను మిమ్మల్ని ఈ స్పాట్లో తెచ్చాను ఈ మూవీ నుంచి అని. ఆ రోజు అన్నారు అనమాట, ఏం కాదమ్మా మన స్టోరీ చాలా మంచిగా ఉంది, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు, వీ హ్యావ్ డన్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ అని అన్నారు. ఇవాళ ఇంతమంది సో మెనీ పీపుల్ ఆర్ ఎన్కరేజింగ్ ఇట్ ఓన్లీ బికాస్ ఇట్స్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ అండి. But I'll take only 3 minutes because I can't stop talking if I start. But basically what we did is, sir, we didn't do anything new, sir. I mean everything we చెప్పింది correct, sir. కానీ what we did is, నేను చిన్నప్పటి నుంచి మేము చూస్తూ పెరిగిన సినిమాల్లో I did not look at acting. నేను హీరోస్ని చూసేవాళ్ళం కాదు. I used to just enjoy the movie. కొన్ని రోజుల తర్వాత కొన్ని సినిమాల్లో ఆ ఫీల్ వెళ్ళిపోయింది అంటారు, ఏదో అంటారు. When I started seeing what the reason was, ఏంటంటే అప్పట్లో film used to be drama just shot with a camera, sir. So they used to be in 60s 50s. నేను before making this film I was watching చాలా పాత సినిమాలు సార్ 60s 50s నుంచి. I'm so tense. అది డబ్బింగ్ కాదా అది ఏంటని తెలియట్లేదు, దే ఆర్ కనెక్టింగ్. సో టెక్నికల్గా చెప్పాలంటే యూ గైస్ హ్యావ్ రివైవ్డ్ సార్. రాజ్ గారు, యష్ గారు, ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. తమ్మారెడ్డి బరాజు గారు, ది ఆర్టికల్ ఐ రెడ్, అమేజింగ్ సార్. సార్ మీరు కూడా సార్, యువర్ ఫాదర్ స్టూడియో, దిస్ ఇస్, వీఆర్ స్టాండింగ్ ఇన్ రామారెడ్డి